ఖమ్మం మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అరాచకంపై ప్రిన్సిపల్ రాజేశ్వరరావు విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తీవ్రమైన 3-మెన్ కమిటీ విచారణ చేస్తోందన్నారు. ఇప్పటికే అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్మోహన్ ను సస్పెండ్ చేశామన్నారు. కాలేజీలో మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న ప్రిన్సిపల్ తో మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. విద్యార్థికి గుండు కొట్టించిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించారు. కళాశాల 3-మెన్ కమిటీ విచారణ జరుగుతుంది, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది. మనతో కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వర్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఈ ఇష్యూకి సంబంధించి ఎటువంటి విచారణ జరుగుతుంది? ఎవరైతే మనం హాస్టల్లో ర్యాగింగ్ జరగకుండా ఉండడానికి ఒక డాక్టర్ రెహమాన్ షరీఫ్ అనే మెడికల్ ఆఫీసర్ను అక్కడ పెట్టడం జరిగింది. సో ఒక స్టూడెంట్ కటింగ్ బాగాలేదని సీనియర్స్ కొద్దిగా దాంట్లో సజెస్ట్ చేయడం వల్ల ఈ డాక్టర్ రెహమాన్ అనే అతను ఆ పిల్లని తీసుకొని వెళ్ళి బాల్డెడ్ హెయిర్ గుండు చేయించడం జరిగింది. సార్, సహజంగా కళాశాలల్లో మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, ఎక్కడైనా సరే విద్యార్థులు ర్యాగింగ్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ విధంగా వ్యవహరించడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అదే అందుకనే ఆయన మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నాము. ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది, పోలీస్ కేసు కూడా బుక్ చేశారు, 4 సెక్షన్లు పెట్టారు. అదొక విధంగా జరిగింది. తర్వాత డిఎంఈ గారు కూడా ఇప్పుడు రిపోర్ట్ పంపిస్తున్నాం, దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. రాష్ట్ర మంత్రులు కూడా స్పందించారు, దీనిపైన విచారణ జరుపుతున్నారు. 3-మెన్ కమిటీని కూడా నియమించి విచారణ జరుపుతున్నారు. మీరు విచారణలో ఎటువంటి అంశాలు బయటకు వచ్చినాయి, ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇస్తున్నారు? 3-మెన్ కమిటీతో పాటు యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నారు. దాంట్లో యాక్చువల్గా ఆ పిల్లోనికి ఇష్టం లేకుండా తీసుకుపోయి గుండు కొట్టించడం జరిగింది కాబట్టి తప్పకుండా క్రమశిక్షణ చర్యలు. మీరు కళాశాల ప్రిన్సిపల్ అండ్ డీన్ ఉన్నారు, భవిష్యత్తులో ఎటువంటి చర్యలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి ఇది చేస్తున్నారు? అక్కడ యాక్చువల్గా సెక్యూరిటీ ఉంటారు, తర్వాత వార్డెన్ ఉంటారు, తర్వాత ఈ మెడికల్ ఆఫీసర్ ఎందుకు అక్కడ పెట్టినామంటే ఈ ఏదైతే ఉందో ఈ ర్యాగింగ్ నైట్ పూట జరుగుతుంది కాబట్టి జరగకుండా ఉండటానికి నైట్లో ఆయన అక్కడ స్టే చేస్తాడు కాబట్టి సింగిల్గా ఉంటాడు కాబట్టి అక్కడ స్టే చేయడం జరిగింది. కానీ దురదృష్టకరం ఏంటంటే అతనే ఇది పని చేయడం వల్ల బాధ కలుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ర్యాగింగ్ పాల్పడడం పట్ల ప్రిన్సిపల్ రాజేశ్వరరావు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో భవిష్యత్తు ఇటువంటి చర్యలు జరగకుండా, ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. 3-మెన్ కమిటీ విచారణ జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా స్పష్టమైన నివేదిక ఇస్తున్నాం అని చెప్పేసి రాజేశ్వరరావు చెప్తున్నారు. ఇప్పటికే ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ ఉన్నారో, విద్యార్థిని తీసుకెళ్లి గుండు కొట్టించిన రెహమాన్ ఉన్నారో, రెహమాన్ పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది, శాఖపరమైన చర్యలు తీసుకున్నాం అని చెప్పేసి ఇప్పటికే సస్పెన్షన్ చేశాం. 3-మెన్ కమిటీ విచారణ జరిగిన తర్వాత ఆ నివేదన కూడా ప్రభుత్వానికి అందజేస్తున్నామని చెప్పేసి ప్రిన్సిపల్ రాజేశ్వరరావు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.